పరలోక రాజ్యంలో అంటే అక్కడ రాయబడింది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 14 వచనం రాయబడింది అంటే, తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు, వారు పరలోక రాజ్యములో గుమ్మములు గుండా ఆ దేవృక్ష ఫలాన్ని అనుభవిస్తారంటే వాళ్ళు ఎవరు అంటే, మారు మనసు పొందిన వారు, దీనులైన వారు, నీతి నిమిత్తము హింస పొందిన వారు, దేవుడి చిత్తము చేసేవారు, తనకు తాను అన్ని విషయాల్లో, అందరి విషయాల్లో, అన్ని వేళలా వారు తగ్గించుకునేవారు పరలోక రాజా వారు సంబంధులుగా ఉంటారు. హల్లెలూయా. తనకు తాను తగ్గించుకోవాలి, అన్ని విషయాల్లో మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. గర్వం, అహంకారం, అతిశయము, బడాయితనము, హెచ్చింపు మనలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చాలా తగ్గించుకోవాలి. నాశనానికి ముందే ఉందట, ఘనతకు ముందే ఉంది, అదే తగ్గింపు. ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తా ఉంటాడు, తలగా ఉంచుతాడు, గొప్ప చేస్తాడు అనమాట. ఇక్కడ గొప్ప చేయబడతావు, నువ్వు పరలోక రాజ్యాలు కూడా నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు ఎన్నన్నా సరే తగ్గించుకోవాలి, ఇలా చేసుకోవాలి, అదే తగ్గింపు.